ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయకాలాన్ని మన యొక్క విశ్వాసాన్ని కానీ మనం పరీక్షించుకున్నట్లయితే ఎటువంటి నెమ్మదిని మనం అనుభవిస్తున్నామో మనం తెలుసుకోగలుగుతాం. ఏమున్నా ఏం లేకపోయినా పరిస్థితులు ఎలాగున్నప్పటికీ ఆయన యందు ఉంచినటువంటి నమ్మకాన్ని బట్టి, ఆయన ఇంతవరకు నడిపించినటువంటి విధానాన్ని బట్టి, మనం ఉంచినటువంటి ధైర్యాన్ని బట్టి మనం ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నామనేది ఈరోజు మనం స్పష్టంగా తెలుసుకోగలుగుతాం. ఎప్పుడైతే ఆయన మీద మన విశ్వాసం ఉంచుతామో, ఆయన బట్టి మనం ధైర్యం తెచ్చుకుంటామో, 91వ కీర్తన 1, 2, 3 వచనాల రీతిగా ఆయన రెక్కల కింద మనం సురక్షితంగా ఉన్నామనేటువంటి ఆలోచన మనల్ని ఎంతగానో బలపరుస్తూ ఉంటుంది. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం, నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. కనుక ఒక నిశ్చయత మన హృదయంలో కలిగినప్పుడు ప్రతిరోజు మనం చేసేటువంటి ప్రార్థనను బట్టి, దేవా నీవు నా ప్రార్థన ఆలకించావు, దేవా నీవు నా ప్రార్థన ఆలకించావు, దేవా నీవు నా ప్రార్థన ఆలకించావు అనే గొప్ప నిశ్చయత ఒక మనుషుడు హృదయంలో పరిస్థితులు ఎలాగున్నప్పటికీ గొప్ప నిబ్రతని కలుగు చేస్తూ ఉంటుంది. నీవు ఎవరితో అయితే మాట్లాడుతున్నావో వారు విన్నారని నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు చాలా నిబ్రం కలిగి ఉంటావు. కనుక అనేక మంది నీ మీదకి లేచినప్పుడు కీర్తనల గ్రంథము 3వ అధ్యాయం 1, 2 వచనాల్లో, యెహోవా నన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచేవారు అనేకులు, దేవుని వల్ల అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గురించి చెప్పువారు అనేకులు. కనుక దావీదుని గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడినప్పుడు, దేవుడు అతను రక్షించడని చాలామంది ఇశ్రాయేలు అనుకున్నప్పుడు, దావీదైతే చెప్తూ ఉన్నాడు, నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన నా ప్రార్థన ఆలకించినటువంటి నిశ్చయతను కలిగి అతనికి ముందు కొనసాగుతూ ఉన్నాడు. కాబట్టి దావీదు జీవితంలో గొప్ప సంతోషాన్ని ఆయన పుట్టించాడు. చాలామందికి వారికి చుట్టూ ఉన్నవి విస్తరించడాన్ని బట్టి వారికి సంతోషం కలగచ్చు. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనం, వారి ధాన్యం ద్రాక్షారసం విస్తరించిన రోజు ఉండే సంతోషం కన్నా అధికమైన సంతోషం నా హృదయంలో పుట్టిస్తావని దావీదైతే దైవ సన్నిధిలో అతను స్తుతిస్తూ ఉన్నాడు. కేవలం అతను నోటు మాటలతో స్తుతించడమే కాదు, కానీ దానిని బట్టి నిశ్చయత కలిగి నిబ్బరంతో అతను ధైర్యంతో ఉన్నాడు. ఇంకా అతను చెప్తూ ఉన్నాడు, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవద్దు, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నిరసింపజేయదు అని కీర్తన 4వ అధ్యాయం 8వ వచనం రీతిగా అతను మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఎప్పుడైతే వాక్యాన్ని మనం గౌరవిస్తూ ఉంటామో, వాక్యానికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యతనిస్తామో, ప్రార్థనకి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యతను మనం ఎప్పుడైతే ఇస్తూ ఉంటామో, దైవ సన్నిధిలో నిలవబడి మనం దేవుడి లేఖనాలు మనం ప్రకటిస్తూ ఉంటామో, ఖచ్చితంగా దేవుడు వారిని సత్యమంతు ప్రతిష్ఠితగా ఉంచుతాడు. ఇంకా వాక్యమే సత్యమని ఎంతమంది అయితే గ్రహిస్తారో వారందరినీ పోషించడానికి ఆయన ఇష్టపడుతూ ఉంటాడు. కనుక ఈరోజు నీ గుడారాన్ని నువ్వు విశాలపరచాలి. ఎందుకంటే నీకు వెలుగు వచ్చి ఉంది. నువ్వు గమనించుకున్నావో లేదో, నీ విశ్వాసంలోంచి కానీ నువ్వు చూసినట్లయితే ఈరోజు ప్రభు ప్రత్యేకంగా నీ గుడారాన్ని విశాలపరిచి ఆయన వెలుగును కుమ్మరింపజేసి, యోబు గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం రీతిగా, అయితే ఇంకనూ ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగు చేయును, ప్రహర్షంతో నీ పెదవులను నింపును. కనుక ప్రభు ఎటువంటి శాశ్వతమైనటువంటి కృపనుంచాడో ఆయన వెతికేటువంటి వారికి తెలుస్తూ ఉంటుంది. దావీదైతే తన దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు, నేను శ్రమల్లో ఉన్నాను, దేవుడు నా కొరకు ఎంతగానో చింతిస్తున్నాడని అతడి లేఖనాల్లో అతడు ప్రకటిస్తూ ఉన్నాడు. కనుక దావీదు హృదయం దేవుని ఆనుకుని ఉండేటప్పుడు తన గురించి ఆయన ఏమనుకుంటున్నాడో దానిని తెలుసుకున్నాడు. కనుక ఆయన చెప్తూ ఉన్నాడు, నీ వాక్యం నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగుగా ఉందని అతడు చెప్తూ ఉన్నాడు. కనుక వాక్యాన్ని ఎవరైతే గౌరవిస్తారో దేవుడి లేఖనాలు వారికి ముందుగా ఎలా పరిగెడుతున్నాయో వారు తెలుసుకోగలుగుతారు. 1 పేతురు 3వ అధ్యాయము 15వ వచనంలో, మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభుగా ప్రతిష్ఠించుకోండి. కనుక ఎవరైతే క్రీస్తుని తమ హృదయాల్లో ప్రతిష్ఠించుకుంటారో ఖచ్చితంగా ఆయన మాటలను అంగీకరిస్తారు, ఆయన ఆజ్ఞలు వారి దగ్గర దాచుకుంటారు, ఇంకా జ్ఞానానికి వారు చెవులనిస్తారు. దేవుని గురించినటువంటి జ్ఞానం వారికి దొరికినప్పుడు, తెలివి వివేచన వారి హృదయాల్లో కుమ్మరించబడినప్పుడు అప్పుడు నెమ్మదిని అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి ఉదయకాలాన్ని మనం ఎలా ఉన్నామో, మనకు విశ్వాసం ఎలాగుందో ఈరోజు మనం తెలుసుకోగలగాలి. శరీరానికి ఆత్మకి కలిగినటువంటి ప్రతి విధమైన కల్మషాన్ని వాక్యం అనేటువంటి ఉదక స్నానంతో
మనల్ని మనం పరిశుద్ధపరచుకోగలగాలి. కనుక ఈ ఉదయకాలాన్ని నీ గుడారాన్ని విశాలపరచబడినట్లుగా ప్రభు నిన్ను బలపరుస్తుండగా నువ్వు స్థిరత్వం కలిగి ఉండు. సంతోషంతో నువ్వు నింపబడేలాగా ఆయన సన్నిధిని నువ్వు వెతకాలి. ప్రభా, మీ దయగలిగిన హస్తాలకు తండ్రి ఈ సమయంలో అప్పగించుకొని ప్రార్థన చేస్తుండగా దేవా, ప్రతి ఒక్క గుడారము విశాలపరచబడినట్లుగా, తూర్పు పడమర ఉత్తర దక్షిణ వరకు నేను విశాలపరచబడినట్లుగా నీ కృప దయచేయండి తండ్రి. నాయన వారి హృదయాల్లో నాయనను విశాలపరచబడుతున్న కొద్దీ వాక్యంతో నింపుకోవడానికి తండ్రి నాయన అది మంచి శ్రేష్టమైనటువంటి నాయన మధురమైనటువంటి పానము వలె వారు తీసుకునేలాగానైనా గొప్ప కృప దయచేయండి తండ్రి. నీ నెమ్మది సమాధానం వారికి అనుగ్రహించి వారి కుటుంబంలో ప్రభాని వెలుగుతో నింపి నీ సమాధానకరమైన సన్నిధిని వారిని వెంబడిస్తుండగా గొప్ప నెమ్మదిని అనుభవించటకు గాను నాయన నీ కృప దయచేసి నీ మహిమ సన్నిధి కింద భద్రపరచమని బలపరచమని మీరే మహిమగంత ప్రభావాలు పొందమని ప్రతి కుటుంబంలో ఉండేటువంటి బలహీనతలన్నింటినీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో గద్దిస్తుండగా ప్రభా, శరీర సంబంధమైన ప్రతి బలహీనతల నుంచి నువ్వు విడిపిస్తున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తూ నీ శాశ్వతమైన కృపను తోడుగా ఉంచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.